అట్లా గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం ఈ ఎద్దుని ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాము. పూర్తి డీటెయిల్స్ అన్న మాటలో తెలుసుకుందాము. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? ప్రేమ యాదవ్ బ్రో. ఓకే, ఎద్దు పేరా? వైఎస్ఆర్ అధిపతి బ్రో. వైఎస్ఆర్ అధిపతి. ఏ ఊరు బ్రో? మాది ఇది అప్లాగొండ పక్కన కామాలవారికి అండి, విలేజ్ బ్రో. ఓకే, సో పేరు వచ్చేసి వైఎస్ఆర్ అధిపతి. ఓకే, మీ అధిపతిని ఎక్కడ, ఎవరి దగ్గర, ఎన్ని పళ్ళల్లో పట్టారు బ్రో? ఫస్ట్ మేము చిరోన్ వాళ్ళ దగ్గర ఉండిందండి బ్రో. ఫస్ట్ మాకైతే క్లాటే తెలియదు. చిరోన్ వాళ్ళు పట్టినారు. చిరోన్ వాళ్ళ కాడ నుంచి శాఖర్ యాదవ్ అనేసి మల్లయ్యపల్లి అన్నకాడ నింది బ్రో. దాని తరపున పక్కన బాలినాడు కండిలో షేక్ ఇజాజ్ అని వాడు మాట్లాడి పట్టించినాడు బ్రో. ఓకే, వాళ్ళ తరపు మీరు పట్టింది అయితే సేకరణ విడిగానే ఉన్నారు. మీరు పట్టినప్పుడు ప్రైస్ ఎంత బ్రో? మేము పట్టినప్పుడు 90 పడిపోయింది బ్రో. 90 ఎన్ని పళ్ళ మీద ఉంది అప్పుడు? కాడ బ్రో. కాడ అప్పుడే కాడ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కాడ ఉంది. ఇంకొక 1 year తర్వాత దుక్కులు పడి అంటే రీసెంట్ గా ఒక 8 months 6 months అట్లా అయిందా పట్ట? అంతే బ్రో. ఓకే ఓకే, మీ దగ్గర వచ్చినప్పటి నుంచి సుమారుగా ఎన్ని పండుగలు అంటారు? ఇప్పటికి 3 పండుగలు బ్రో. 3 పండుగల? 3 మొత్తం 5 పండుగలు అంటున్నాం బ్రో. మా 5 పండుగల్లో వైఎస్ఆర్ అధిపతిని బాగా గుర్తించిన పండుగ, మీకు పేరు వచ్చిన పండుగ అంటే ఏది మీకు పర్సనల్ గా? 2 చంద్రగిరి బ్రో. పోయిన సంవత్సరం చంద్రగిరి, ఈ సంవత్సరం చంద్రగిరి. ఓకే, పోయిన సంవత్సరం చంద్రగిరిలో కూడా. ఓకే, సో టాప్ అంటే ఈ 2 అని చెప్తారు. ఈ 2 మళ్ళీ ఎక్స్ట్రా మల్లయ్యపల్లి. ఓకే బ్రో, మీ దగ్గర వచ్చినప్పటి నుంచి ఎద్దు బాగోగులు ఎట్లా చూసుకుంటున్నారు? దానా గానీ? దానాలు అంతే ఏం లేదు బ్రో. సింగవల్కినట్టు వేస్తాము. పండగల్లో కొత్తగా, పండగ లేనప్పుడు కొత్తగా లేదు, మామూలుగానే ఎండుగడ్డి పచ్చిగడ్డి. పండుగలు ఉన్న పండుగలు లేకపోయినా స్పెషల్ గా ట్రీట్ చేసేది ఏం లేదు. సింగావులకి ఏది వేస్తారో అదే వేస్తారు బ్రో. మీరు పట్టినప్పటి నుంచి ఇప్పుడు జరిగిన పండుగల్లో పర్ఫార్మెన్స్ బాగా నచ్చి ఎవరైనా ఆఫర్స్ ఏమన్నా అడిగారా? అంటే ఎద్దులు ఇచ్చేస్తారు అడిగినారు బ్రో. కానీ ఒకసారి అనుకోకుండా ఇచ్చేద్దాం అనుకున్నాము. ఎద్దు ఏజ్ ఎక్కువైపోతుంది మన కాడ కొన్నికి ఇచ్చేద్దాం అన్నాం. మళ్ళీ ఇంట్లో మా మమ్మీ వాళ్ళు వద్దురా పెట్టుకో బానే అంటే మన ఊరికి గుర్తింపు. ఓకే, సో ఈ ఎద్దు తరపున మీకు కూడా బాగా గుర్తింపు వచ్చింది. అంతకుముందు మీకు ఏమైనా జల్లికట్టు ఎద్దులు పరిచయం ఉన్నాయా లేకపోతే ఉన్నాయి బ్రో? ఒకటి ఫస్ట్ సెకండ్ ఇప్పుడు ఆర్పి బైపాస్ పెట్టుకున్నారు. అది మన కాడే ఉన్నింది. మనం బ్యాక్రాపేట వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. దాని ప్లేస్ లో ఇది రిజిస్ట్రేషన్. ఓకే, మీకు అంటే దీనికన్నా ముందు పశువుల పండుగలు వదిలే ఎద్దులు ఉన్నాయి, అనుభవం అయితే ఉంది. సో అనుభవం మీద ఇది కట్టారు. తాత వాళ్ళ కాడి నుంచి అనుభవం ఉంది బ్రో. ఓకే ఓకే బ్రో, మెయిన్ ఎంచుకున్నట్టయితే మనం వైఎస్ఆర్సీపీలో జగనన్న అలాంటివితో పాటు రోజెక్కది కూడా కడతా ఉంటారు కదా. సో ఆ ఎక్కది కట్టడానికి రీజన్ ఉందా? ఎందుకంటే మాకు రోడ్ లేదు బ్రో. బ్రిటిష్ కాలం నుంచి మా ఊరికి రోడ్ లేదు. రోడ్ మా ఊర్లో 2 కిడ్నీ పేషెంట్లు నట్ట కట్ చేయద్దు. సో చూడండి, మంచి ఊపు మీద అయితే ఉంది. అంటే రోజక్క అంటేనే ఊగిపోతుంది బ్రో. రోజక్క పేరు చెప్తేనే అదే, మీరు ఎక్కడికి పోయినా కూడా మంచి పాయింట్లు చెప్పేటప్పుడే ఎద్దులకు పూనకాలు వస్తాయి. సో రోజక్క గురించి ఎత్తుకున్నాము, ఆటోమేటిక్ అనమాట. అంటే మెయిన్ వైఎస్ఆర్సీపీ ఎద్దు కదా మీ అభిమానం. అది అంటే పెద్ద స్థానంలో ఉన్న జగనన్న వాళ్ళే ఎక్కువ కట్టచ్చు, బట్ మీరు వాళ్ళతో కడుతూ రోజెక్కది కూడా ఎక్కువ కడతా ఉంటారు కదా, అందుకని అడిగినాను. అంటే జనాలకి తెలియజేద్దామని. మా ఊర్లో కిడ్నీ పేషెంట్ ఇద్దరు ఉన్నారు బ్రో. మా మామూలే బ్రిటిష్ కాలం నుంచి రోడ్ లేదు. వైసీపీ టీడీపీ రూల్ నుంచి చెప్పడం ఉన్నారు. రోడ్ లేదు, అందుకని రోడ్ లేదు మా ఇంకా అంబులెన్స్ లేవి రావు కదా, అందుకని పోయి రోడ్ లేదు మాకు కావాలని అయితే 55 లక్షలు శాంక్షన్ చేసి తార్ రోడ్ ఇచ్చినారు బ్రో. ఓకే, అందువల్ల మా ఊరికి గ్రామ దేవత మాది భావిస్తారు బ్రో. రోజక్కని. సో విన్నారు కదా గైస్, వాళ్ళ ఎద్దు అంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళ ఊరికి రోడ్ వేయించిన ఒక్క కారణంతో గుర్తు పెట్టుకొని అభిమానాన్ని ఇలా చూపించుకుంటున్నారు పశువుల పండుగల్లో ఎద్దు కొని. సో దాని మీద అయితే పలకలు కట్టి సో ఇలా అయితే చాటు చెప్పుకుంటున్నారు. సో అంతేనా బ్రో రీజన్? అంటే మీకు మంచి చేశారు, మీ ఊరికి మంచి చేశారు కాబట్టి, మీకంటూ ఒక ఎద్దు ఉంది కాబట్టి, జల్లికట్లో కట్టాలి కాబట్టి వాళ్ళు కడుతున్నారు, అట్లా అభిమానం చాటుకుంటున్నారు. ఓకే ఓకే బ్రో, మీ ఎద్దు మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా మీ దగ్గర వచ్చినప్పటి నుంచి? పండుగల్లో కానీ పండగ అయిపోయిన తర్వాత కానీ? ఏడా లేదు బ్రో. ఓకే, అంటే పోయినసారి పాతకుండా ఫస్ట్ టైం వేసినాము, అనుకున్న రేంజ్ లో రాలేదు. మనం డబ్బులు ఎక్కువ పెట్టినాము, దానికి తగ్గట్టు రాలేదు, అదొకటే బ్రో. ఓకే, పర్ఫార్మెన్స్ మీరు ఫస్ట్ పండుగలో మీరు అనుకున్న స్థాయిలో అయితే రీచ్ కాలేదు? లేదు బ్రో. ఎందుకంటే 90,000 అంటే కొంచెం బిగ్ అమౌంట్. ఆ అమౌంట్ కి ఇంత డబ్బులు అవసరం అన్నట్టు కూడా అన్నారా? ఇంట్లో వాళ్ళు డబ్బులు పెట్టినా ఇదేం అంతగా రాలేదు కదరా. సో ఫస్ట్ పండక్కి తర్వాత ఆ పాయింట్ ని కవర్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఏ పండుగలో? నెక్స్ట్ దాని చంద్రగిరి బ్రో. ఓకే, పాతగుంటలో ఏదైతే అనుకున్నారో దాని తర్వాత చంద్రగిరి పర్ఫార్మెన్స్ కి ఓకే మనం పట్టిన ప్రైజ్ కి వర్త్ అనిపించింది. ఓకే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ పలకిచ్చింది? లేదు బ్రో, పలకైతే ఇవ్వలేదు. నుంచి వచ్చినప్పటి నుంచి ఆడ పలకి లేదు బ్రో. ఓకే, మీది కొన్నప్పటి నుంచి పలకైతే లేదు. పాతగుంటలో పర్ఫార్మెన్స్ తగ్గినా కూడా పలకైతే పలకి
వెనకేస్తుంది కూడా ఎట్ట కట్టిన జెండాలు అట్టే తెస్తుంది అంతే బ్రో వెనక్కి. ఓకే, ఈ డ్రెస్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు? ఫస్ట్ నుంచి కట్టినప్పటి నుంచి చేస్తున్నారా కొత్తగా? ఈసారి మల్లయ్యపల్లి నుంచి వేస్తున్నాం బ్రో. ఈ సంవత్సరం మల్లేపల్లి నుంచి. అంటే ఈ డ్రెస్ వేయాలని చెప్పి ఎట్లా అనిపించింది? మామూలుగా ఎద్దు కొమ్ము వాటం బాగుండదు, పలక బాగుండాలనేసి కొత్తగా వేద్దాం అనేసి. ఓకే, ఆ డ్రెస్ కి ఎంత ఖర్చు అయింది బ్రో? 9,000 అయింది బ్రో. 9,000 వేసాయి నేను తెప్పించుకున్నా. కర్ణాటక బ్రో. కర్ణాటకనేనా? అంటే మన సర్కిల్ తరపున వాళ్ళ పరిచయం? మన పక్కన సర్కిల్ తరపున మన వాళ్ళ తరపున కర్ణాటక నుంచి తెప్పించుకోవాలి 9,000. ఓకే బ్రో, మీ ఎద్దుని వైఎస్ఆర్ అధిపతిని ఇంటికాడి నుంచి మళ్ళీ పండగకు పోయి మళ్ళీ ఇంటికి పట్టుకురావడానికి సుమారు ఒక పండగకి ఎంత ఖర్చు అవుతుంది? దగ్గర 20 నుంచి 10,000 అవుతుంది బ్రో. ఓకే, పలకతో కలిపి? పలకతో కూడా కలిపి మొత్తం వ్యాన్ ఎక్కి వ్యాన్ దింపే వరకు 15 నుంచి 20,000 మధ్యలో అయిపోతుంది బ్రో. ఓకే, అంత డబ్బు ఖర్చు పెట్టి కూడా మాక్సిమం పొలిటికల్ వే చూస్తూ ఉంటాం కదా. సో రోజక్క మంచి పని చేసినారని ఒక్క కారణంతోనే అంత డబ్బులు ఖర్చు అయినా కూడా అంతే బ్రో. ఓకే బ్రో, ఇంకా ఆఫర్లు వస్తే అమ్మరా? లేదు బ్రో, వైఎస్ఆర్ అధిపతిని అమ్మ అసలు జరగదు బ్రో. ఓకే, దీనికి వయసు తగ్గిపోయినా దీని ప్లేస్ లోకి ఇంకోటి రీప్లేస్మెంట్ అది చేస్తాము. దాని పేరే ఉందా బ్రో? దానికి ఇంకా పేరు అయితే పెట్టలేదు బ్రో. రీసెంట్ గా మల్లయ్యపల్లి పడైతే వచ్చింది, అదైతే చాలా మంది చూసారు. సో అంటే దీన్ని బీట్ చేస్తుంది అది ఫ్యూచర్ లో ఖచ్చితంగా. ఎన్ని పళ్ళ మీద ఉంది బ్రో? రెండు పళ్ళ మీద. మళ్ళీ దీని జతకి ఇంకోటి నెక్స్ట్ టైం కి వెనక 2 ఇంకటి నుంచి పీపీతోనే వస్తాము ఎవరికైనా. ఏది దీనికి పీపీ నిలుస్తుందా బ్రో? ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసినాం బ్రో. వెనకే ఒకేసారి పనుల్లో కొడదాం, పనుల్లోనే చూపిద్దాము, ఇంటికాడ నుంచి స్టోరీలు అవంతా లేకుండా ఒకేసారి యాక్షన్ రియాక్షన్ ఇద్దామనేసి యాక్షన్ రియాక్షన్ 2 పండుగలని ఇవ్వాలని. సో ఏది జరిగినా తాడబెడ పండగల్లోనే నెక్స్ట్ పేరు నుంచి ఖచ్చితంగా ఇది పీపీతో వస్తుంది బ్రో. దీని జతకి నెక్స్ట్ 27 పండుగలకంతా ఇంకోటి కూడా పీపీతోనే 2 అరేంజ్ చేస్తాం. ఓకే, దీని వైఎస్ఆర్ అధిపతి పైన అయితే పీపీ చూడబోతాం నెక్స్ట్ పండుగలో. పేరూరులో ఖచ్చితంగా చూస్తారు. పేరూరు కన్నా ముందు ఒకవేళ పండుగ జరిగితే దాంట్లో చూడొచ్చు బ్రో. అంటే నెక్స్ట్ పండుగ జరగబోయే పండుగల్లో పీపీతో చూడొచ్చు మీ అధిపతిని. ఇంకోటి బ్రో, మీ ఎద్దు గురించి గర్వంగా 4 మాటలు చెప్పాలంటే మీ జరిగిన పండుగల్లో మీకేమనిపించింది గర్వమైన పాయింట్లు? అంటే మన ఎద్దు ఎవరిని హాని చేయదు బ్రో. ఎవడు పట్టుకుంటారు, ఎవడేం పండుగ లేట్ గానే ఉంటుంది. పలక్ కట్టేటప్పుడు మాత్రం గుమ్మ ఉంటుంది, ఎవడైనా ఎట్టైనా కట్టుకోవచ్చు. వన్స్ పలక్ కట్టిన తర్వాత ఏ పక్క దారం లూజ్ అయినా మళ్ళీ దాన్ని హ్యాండిల్ చేయలేం బ్రో. ఓకే, సో ఇంకోటి మీరు పెట్టే ఖర్చుకి పలకల విషయంలో మీరు చాలా పండుగల్లో డిసప్పాయింట్ అయ్యారు విన్నాను. ఏ పండుగ అంటే దాదాపు 2-3 పలకలు ఇంచేసింది. అప్పుడు అంత ఖర్చు పెట్టి అట్లా ఇరిగిపోతే మీ ఫీలింగ్ ఎట్టుంది బ్రో? కొంచెం సాడ్గానే ఉంది, కానీ రన్నింగ్ తగ్గలే. సో పలకిరిగినా కూడా దాన్ని బీట్ చేసే విధంగా రన్నింగ్ ఉంది. సో అట్లా సాటిస్ఫై ఇస్తుంది బ్రో. సో పలకి ఇంచేయడానికి ఏమైనా కారణాలు అంటే కొమ్ము వాటం లేదు కదా బ్రో. నేనేమనుకుంటా అంటే మన ఇద్దు చిత్తూరు జల్లకట్లో మొయినంత పలక కట్టాలనుకొని కడతాము, ఖచ్చితంగా కట్టినాము. అది మనం కట్టే పలకి సైడ్ కట్టింగ్ వస్తాయి కదా, ఆ హోల్ సైన్ కాడ ఇదేం చేసి నేరుగా ముందు ఏదుంటే అడ్డం దాన్ని గుద్దేస్తుంది, అక్కడ కిందకే ఏరిపోతాను బ్రో. సో ఆ ఒక్క పాయింట్ లో డిసప్పాయింట్ అయినప్పటికీ రన్నింగ్ పరంగా మీరు సాటిస్ఫై అంతే. మీరు పట్టిన ప్రైజ్ కి మీకున్న ఎద్దుకి మీరు సాటిస్ఫై. పలకి ఇరిగిపోయినా ఒక జెండా ఇది మళ్ళీ చంద్రగిరిలో కూడా పలక కొంచెం క్రాస్ గడ్డేస్తున్నాం. ఏంది 13-14 జెండాలు వేసినాం బ్రో. ఒక జెండా అవ్వలేదు, పలక జారి ఒక వాటంగా పడిపోయినా కూడా రన్నింగ్ అయితే ఇంచేస్తుంది బ్రో. ఓకే, సో రన్నింగ్ పరంగా చూడాల్సిన పని లేదు బ్రో. సో ఆ నెమిలికలతో సహా ఎత్తుకొని వస్తుంది ఖచ్చితంగా, ఆ ఊరికైనా వస్తుంది బ్రో. ఓకే, సో రఫాడిస్తుంది ఎద్దు అయితే. సో మంచి జంపు మంచి ఊపు మీద అయితే ఉంది. అట్లా కొంచెం వెనక్కి పోనా అడిగో, వీటి నుంచే చేస్తా. సో గైస్ చూడండి, ఎద్దు 3 times ఎగిరెగిరి దోకుతుంది, మంచి ఊపు మీద అయితే ఉంది. ఓకే బ్రో, ఫైనల్ గా మీ ఎద్దు గురించి ఒక్క మాట, జరగబోయే పండుగల గురించి ఆడియన్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఎద్దు మాత్రం పిచ్చ ఫీస్ లో వస్తుంది బ్రో. వచ్చేటప్పుడు వాళ్ళ సేఫ్టీ ముఖ్యం బ్రో. అడ్డం వచ్చి పడకుండా. మైక్ లో చెప్పేటప్పుడు వైఎస్ఆర్సీపీ అధిపతి అని అంతే బ్రో. సో ఆ పేరు వినగానే జనాలు అయితే అలర్ట్ అవ్వాలి. ఒకటి బ్రో, మన చిత్తూరు జల్లగట్లో జరిగేది ఏమంటే పెద్ద పెద్ద వడ్లంతా ముందర దోళ్ళు వేసి వదిలేస్తున్నారు, పట్టేస్తున్నారు. చంద్రగిరిలో కూడా సామాన్ అదే చేస్తున్నారు. దోళ్ళకి ఏదన్నా తనిగా పండుగ పెట్టుకుంటే బాగుంటదని అనుకుంటున్నాను. పశువుల పండుగలు అన్ని ట్రైన్ అవ్వాలని చెప్పి ట్రైన్ అదే పక్కన తనిగా మీకు ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్ ఇవి. అంటే ముందర దోళ్ళు వచ్చేసి అనుకోకుండా కూడా కాదు, కొందరు పట్టి వదలడం కొన్ని అయితే ఆ ఒక్కటి తప్ప ఇంకేం మీకేం లేదు బ్రో. సో ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ అధిపతి వస్తుందంటే జనాలు అలర్ట్ గా ఉండాలి బ్రో. ఓకే బ్రో, సో వాళ్ళ ఊరు తరపున యూత్ అయితే 2-3 ఉన్నారు, వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు చెప్పండి. వెంకటేష్ యాదవ్. ఓకేనా, మీ ఎద్దు గురించి 2 మాటలు మా ఆడియన్స్ తో. ఎద్దు పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఇంకా జనాలు అల్లులో వస్తా అంటే వేరే లెవెల్.
ఓకే వైపు వస్తుంది, ఒక వైఎస్ఆర్సీపీ అధిపతి వస్తుందంటే ఒక వైబ్ క్రియేట్ చేస్తుంది. వైపు వస్తుంది. సో ఇది జరిగిన పండుగల్లో మీ ఎద్దు నీకు పర్సనల్గా ఏ పండుగ అంటే ఇష్టం? నాకు మలైపల్లి. మల్లైపల్లి ఈసారి జరిగిన మల్లైపల్లి. ఈసారి జరిగిన మలైపల్లి. ఓకే, అది మీకు పర్సనల్గా ఇష్టం. పర్సనల్గా. ఓకే, మీరు మీ పేరు చెప్పండి. నా పేరు కేసులు యాదవ్. ఓకేనా, మీ ఎద్దు గురించి 2 మాటలు. మా ఎద్దు అరాచకం సృష్టిస్తుంది. అల్లిలో పోయేటప్పుడు కూడా ప్రశాంతంగా నిదానంగా పోతుంది. పలక దాన్ని ఎత్తిని పెట్టేంత వరకు మనం ఏమన్నా చేసుకోవచ్చు. దాన్ని చిన్న బిడ్డకు కూడా అంజీదు. ఆ నుంచి దాన్ని ఎత్తిన పలక పెట్టిన 2 నిమిషాలు కూడా ఎద్దు అల్లి ఆడ గుటాంకా నిలబడదు. అంతే. అందుకే 2-3 సార్లు మీరు ఇంత ముందు అడిగారు కదా, పలకించేస్తుంది. అందుకే ఇంచేస్తుంది. అంటే అది పలక కట్టడం ఇమ్మీడియట్ గా వదిలేస్తే మాకేం ఇబ్బంది లేదు. అది లేకుండా మనం ఆడ నిలబెట్టామంటే పలకించేస్తుంది. మళ్ళీ అక్కడ ఇంకా గోటాంకాడ అరాచకం సృష్టిస్తుంది. ఓకే, పలక వన్స్ దాని నెత్తి మీద పడిందంటే అవతలకి వెళ్ళిపోయే వరకు ఒప్పుకోదు. ఓకే, అది దాని నెత్తిన ఉండడం వదలాల. దాని నెత్తిన పలక పెట్టిన ఒక్క సెకండ్ కూడా అది ఆడ వెయిట్ చేయదు. ఓకే, సో పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. విరాజకం. ఓకేనా, మీకు ఇన్ని పండుగలు వదిలేరు కదా, మీ ఎద్దు మీకు ఫేవరెట్ అంటే ఏ పండుగ అని చెప్తారు? మాకు చంద్రగిరే బ్రో. ఈసారా ఇంత ముందే. ఓకే, ఇంతకుముందు చంద్రగిరి అంటే ఫేవరెట్. ఓకే, సో గైస్ విన్నారు కదా గైస్. సో ఎద్దు అయితే భయంకరంగా పోతుంది. ముందు పండుగల్లో కూడా ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మన తరపున కూడా కోరుకుందాము. సో వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.